భరత వంశస్థుడా ధృతరాష్ట్ర, దుఃఖంతో నిండినటువంటి అర్జునుడు తన శోకాన్ని అన్నిటినీ కూడా చెప్పిన తరువాత అర్జునుడికి ఇలా వివరిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వుతూ అని అన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వడానికి కారణం ఏంటి అంటే, ఈ కౌరవులపైన కక్షను పెంచుకొని యుద్ధం చేయాలని చెప్పింది అర్జునుడే. ఇప్పుడు నేను యుద్ధం చేయలేని కృష్ణ అని చెబుతున్నది అర్జునుడే. అలాంటి అర్జునుడి యొక్క అజ్ఞానాన్ని చూసి శ్రీకృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. అంతేకాదు, ఇక లోకానికి అద్భుతమైన గీతోపదేశం అందబోతుంది. నేను అవతారాలు తీసుకొని ఈ లోకాన్ని రక్షించిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే గీతే ఈ లోకాన్ని ఉద్ధరించబోతుంది అని తలుచుకొని ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు శ్రీకృష్ణుడు. కాదు కాదు ఓ ధృతరాష్ట్ర, శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు అంటే ఇక మీ కౌరవుల పని అయిపోయింది. ఇక మీ యొక్క రాజ్యం కొనసాగదు. దుష్టుల యొక్క శిక్షణకు బీజం ఆ చిరునవ్వు అని ధృతరాష్ట్రునికి హెచ్చరిస్తూ ఉన్నాడు సంజయుడు. అలా అర్జునుడు తన శోకాన్ని అన్నిటినీ కూడా వివరించిన తరువాత ఇక శరణాగతి చేసి నేను యుద్ధం చేయలేను కృష్ణ అని మౌనంగా కూర్చున్నాడు. ఇక నిజమైన గీతోపదేశాన్ని శ్రీకృష్ణ భగవానుడు చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అది మరొక భాగంలో నుంచి మనం వరుసగా తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప